అమ్మా అన్నం తిన్నావా? తిన్నాను నాయనా. ఏ అలా ఈ రోజు మన ఇంట్లో తినచ్చు కదా. ఈవేళ లక్ష్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎలాగో తిడుతుంది. చూసావా, మన వంతు వచ్చేవారం కదా. ఏంటిది? నేను రాకముందు తినేస్తున్నారు. అలావుద్దీన్, ఈరోజు కూరలేం రుచిగా లేవు. పక్కింటి రమణమ్మ వాళ్ళ ఇంట్లో తింటావా? ఊరుకోమ్మా, ఈ పేట మొత్తానికి నీ చేతి వంట బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ అంటారు. ఈవేళ మీది వంతు, నాకు కూడా వడ్డించు. అయ్యా నేను బయట కూర్చుని తింటాను. అమ్మా చిత్ర, ఏయ్, ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు. అలాగే అలావుద్దీన్. ఏం చెల్లయ్, అంత ఆకలేస్తుందా? అన్నయ్య రాకుండా తినేస్తున్నావు? లేదన్నయ్య. అన్నా ఒక ముద్దు పెట్టు. వద్దల్లావుద్దీన్, భోజనం నిజంగానే ఈ రోజు రుచిగా లేదురా. ఏంటి నన్న రుచి లేదంటావు? పెట్టు. ఏమైంది నాన్న? ఇది మేం తినొచ్చు, నువ్వు తినకూడదు. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? అమ్మా ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నాడు? ఏ చెల్లి, నువ్వనే చెప్పా నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? నా వల్ల కావడం లేదురా. రక్తం చిందించి దీని పెళ్లి కోసం దాచిన డబ్బంతా ఆ చిట్ ఫండ్ వాడు దోచుకుపోయాడురా. ఆ డబ్బు ఎక్కడికి పోదు నాన్న. కుదరదురా. తప్పు చేసిన వాళ్ళని కాపాడటానికేరా మన దేశంలో చట్టం ఉంది. కానీ తప్పు చేయని మనలాంటి పేదవాళ్ళని కాపాడడానికి ఎవరు లేరు అలావుద్దీన్. అమ్మా ఆ డబ్బు పోతే పోయింది, నేను ఉన్నాను కదా, ఏడవకమ్మా. అప్పించిన వాడు డబ్బు మాత్రం అడిగితే పర్వాలేదురా, కట్టలేకపోతే పెళ్ళాన్ని కూతుర్ని పంపించబట్టున్నాడురా. ఏంటి? తెల్లవారితే పరువు పోతుంది. ప్రాణం కన్నా పరువే ముఖ్యం అనుకొని అన్నంలో విషం కలుపుకొని అందరం తినేసారు. అయ్యో అమ్మా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఒక్కసారి చూడమ్మా. చెల్లి చెల్లి చెల్లి, అయ్యో ఎవరన్నా రండి. నాన్న 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 ఎందుకు ఇలా చేశారు నాన్న? ఎవరన్నా రండి, మీరు విషయం తిన్నారు. నాన్న నాన్న ఎంత పని చేశారు నాన్న? ఎవరన్నా రండి. అయ్యో చిత్ర, చిత్ర, చిత్ర. అలావుద్దీన్, పస్తులున్నప్పుడే కదా మైకం వస్తుంది. ఇప్పుడు నేను కడుపు నిండా తిన్నాను కదా, మైకం ఎందుకు వస్తుంది? చిత్ర 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 కళ్ళు తెరవమ్మా. చిత్ర ఈ పాప విషయం తిందండి. ఏంటి నువ్వనేది? విషయం తింటం ఏంటి? అవును, వీళ్ళ నాన్న అన్నంలో కలిపెట్టాడు. డాక్టర్ని పిలవండి. డాక్టర్ని పిలవడం కాదు, ముందు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. అయ్యో ఈ పాప చావు బతుకులో ఉంది, కాపాడండి. చెప్పేది నిజమా అబద్ధమా ఎవరికి తెలుసు? చిత్ర, ఒకవేళ ఈ పాపకు జరగకూడదు ఏదైనా జరిగితే చిత్ర. తర్వాత నేను పోలీస్ స్టేషన్ కోర్టు అంటూ తిరగాలి. నేను చెప్తానట్రా, రమ్మంటుంటే ఏంటి అలా మాట్లాడుతుంది? పాప నాకు 500 ఇవ్వు, పోలీసులకు 3000 అవుతుంది, టాటా గారికి 1500, మొత్తం కలిపి 5000 అవుతుంది. పిల్లని కాపాడాలి కదా. డబ్బులు ఎక్కడ పెట్టావు? ఏ పాకెట్లో పెట్టావు? పర్సులో ఉన్నాయా? బ్యాక్ పాకెట్లో ఉందా? పర్స్ ఎక్కడ ఉంది? ఆ డబ్బులు లేకరే పరిస్థితి. మా దగ్గర డబ్బులు లేవురా, డబ్బులు లేవురా, డబ్బులు లేవురా మా దగ్గర. మా దగ్గర డబ్బులు లేవురా. ఎవరైనా వచ్చి పాపని కాపాడట్రా. ఈ పాప ప్రాణం పోయేలాగా ఎవరైనా కాపాడట్రా. రే అన్నంలో విషం ఎందుకు కలిపెట్టాడయ్యా?
డబ్బు లేదనా? అల్లా, నేను చచ్చిపోతానా? నీకే గనక అద్భుత దీపం దొరుకుంటే భూతం మనకు కావలసిన డబ్బిచ్చి కాపాడేది కదూ. ఆ దీపం నీకు ఎప్పుడు దొరుకుతుంది అల్లావుద్దీన్? నాకు నిద్ర వస్తోంది అల్లా.